హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. మొత్తానికి పద్మ అవార్డుల మీద అయితే ప్రస్తుతం తెలంగాణ చాలా హాట్ టాపికే నడుస్తుంది. రీసెంట్గా పద్మ అవార్డ్స్ అన్ని అనౌన్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం. సో అనౌన్స్ చేసిన దగ్గర నుండి కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉండే ముఖ్యమైన నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మోడీ గవర్నమెంట్ మీద ఫుల్ ఫైర్తో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రాకి వచ్చింది 5 పద్మ అవార్డ్స్ అనేవి వచ్చాయి ఆంధ్రాకి. తెలంగాణకి ఇచ్చింది కేవలం రెండే 2. ఇక్కడ మన ఈ తెలంగాణ ప్రభుత్వం నుండి అనేక మంది పేర్లు సిఫారసు అనేది చేసినా సరే, వాళ్ళలో కేవలం 2కి మాత్రమే పద్మ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. ఒకటి మందకృష్ణ మాదిగ, 2 నాగేశ్వర రెడ్డి. ఎలాగో మనకు తెలుసు మందకృష్ణ మాదిగ గారు ప్రస్తుతం బీజేపీ పార్టీతో చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ రిలేషన్లోనే ఆయనకి పద్మ అవార్డు అనేది వచ్చి ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక నాగేశ్వర రెడ్డి గారికి అయితే ఆయన ప్రతిభకు గుర్తించి పద్మ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ సెకండరీ. బట్ కేవలం 2 మాత్రమే అర్హులు ఉన్నారా పద్మ అవార్డ్స్కి అని చెప్పేసి కూడా చాలామంది తెలంగాణ వాసులు ఫైర్ అవుతున్నారు. ఒక పక్క ఆంధ్రాలో 5 మందికి ఇస్తే కేవలం తెలంగాణలో 2కి మాత్రమే ఇచ్చారేంటి అని చెప్పేసి కూడా చాలామంది ఫైర్ అయ్యారు. ఫస్ట్ ఎప్పుడైతే ఈ పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన మరుక్షణమే ఆర్ఎస్ ప్రవీణ్ గారు దీని మీద ఫైర్ అయ్యారు. ఫస్ట్ ఈ పాయింట్ ఆయనే రైజ్ చేశారు. తెలంగాణ నుండి పద్మ అవార్డులకు ఎంపికైన శ్రీ మందకృష్ణ మాదిగ మరియు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. కానీ సాహిత్యం కళారంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులు లేనే లేరా, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా అని చెప్పేసి ఆయన ఫస్ట్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎప్పుడైతే ఈ ట్వీట్ చేశారో అప్పుడు చాలామంది కామెంట్ చేశారు, ఈయన మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని వీళ్ళు రైజ్ చేస్తున్నారు, ఇంకెంతకాలం తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని వాడుకుంటారు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేశారు. బట్ ఇప్పుడు మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు ఇదే అంశాన్ని చాలామంది రైజ్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలోనే చాలా ఫైర్ అయ్యారు మోదీ గారి మీద. ఒకసారి మనం చూసుకోవచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 7 పద్మ అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి పద్మ విభూషణ్ అయితే మరొకటి పద్మభూషణ్, 5 పద్మశ్రీలు. ఇక తెలంగాణకు 2 పద్మ అవార్డులు దక్కితే ఏపీకి 5 వచ్చాయి. దీని మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎంతోమంది ప్రతిభావంతుల పేర్లను సిఫారసు చేస్తూ తమ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని చెప్పారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. అంతే కదా, ఇప్పుడు ప్రతి ఇయర్ డెఫినెట్గా ప్రతి ఒక్క స్టేట్కి ఈ పద్మ అవార్డు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ మాకు పంపండి, వాళ్ళ లిస్ట్ మాకు పంపండి, వాళ్ళలో మేము ఫైనల్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇది సెంట్రల్ స్టేట్కి చెప్తుంది. స్టేట్ వచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కవులు కావచ్చు, ఏ రంగాల్లో ఎవరైతే ప్రతిభ చెంది ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ సెంట్రల్కి ఆ లిస్ట్ అనేది పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళలో వీళ్ళు ఫైనల్ చేస్తారు, వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు బట్టి. సో ఆ లెక్కన తెలంగాణ కేవలం 2 మాత్రమే ఈసారి వరించింది. ఇదే ఫైర్ అయ్యారు. అంటే తెలంగాణలో ఉన్నది కేవలం 2 మాత్రమేనా అర్హులు, మేము ఎంతోమంది లిస్ట్ అనేది పంపించాం కదా, అంత లిస్ట్ పంపించినా సరే కేవలం 2కి మాత్రమే ఇవ్వడం ఏంది, ఇందులో కూడా మీరు రాజకీయం చేస్తున్నారేంటి అని చెప్పేసి మోదీ గారి మీద రేవంత్ రెడ్డి గారు నిన్న పబ్లిక్గానే ఫుల్ ఫైర్ అయిపోయారు. అందులో 1 తగ్గించి 4 తెలంగాణ ఇవ్వలేకపోయారా అని ప్రశ్నించారు. దీని మీద కేంద్రం ప్రభుత్వానికి త్వరలో లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పుడు అటు ఆంధ్ర రాష్ట్రానికేమో 5 ఇచ్చారు, ఆ పొరుగు రాష్ట్రమైన తెలంగాణకి అందులో 1 తగ్గించి, అంటే 5లో 1 తగ్గించి కనీసం 4 మాకు ఇవ్వలేకపోయారా, అంటే అంత ఎలిజిబిలిటీ లేని వాళ్ళ తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి ఫుల్ ఫైర్ అవ్వడమే కాకుండా త్వరలో ఈ అంశం గురించి మరొకసారి రీకన్సిడర్ చేయమని చెప్పేసి సెంట్రల్కి రేవంత్ రెడ్డి గారు లేఖ కూడా రాయబోతున్నారు. సో ఇలా మొత్తానికైతే ఈ పద్మ అవార్డ్స్లో కూడా ఈ మధ్య కాలంలో రాజకీయం వచ్చేసింది అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ నుండి ఎంతోమంది ప్రతిభావంతుల లిస్టు పేర్లు పంపిస్తే అందులో బీజేపీ పార్టీతో క్లోజ్గా ఉన్న ఒక మందకృష్ణ మాదిగ గారికి వచ్చింది. అలాగే
ఒక నాగేశ్వర రెడ్డి గారికి వచ్చింది. కేవలం ఇద్దరికి మాత్రమేనా? ఇంకా చాలా మంది ఉన్నారు కదా! అట్‌లీస్ట్ ఒక 4 వచ్చి ఉంటే డెఫినిట్‌గా తెలంగాణకు కూడా న్యాయం చేసి ఉండేవారు. అలా కాకుండా కేవలం తెలంగాణకి 2 మాత్రమే ఇచ్చి ఏపీ ప్రభుత్వంలో కూటమి ఎలాగో అక్కడ కలిసి ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అక్కడ 5 అవార్డ్స్ అనేవి ఇచ్చారు. ఇదే అంశం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఏ నలుగురు మాట్లాడుకుంటున్నా విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావచ్చు తెలంగాణలో, మరీ తెలంగాణకి ఇంత అన్యాయం చేస్తున్నారేంటి సెంట్రల్ వాళ్ళు అని చెప్పేసి. సో ఈ అంశం మీద కాదు, ఇంకో అంశం మీద కూడా రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని చాలా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంశం ఏంటి? ఈ యూనివర్సిటీలకు సంబంధించిన అంశం. అంటే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ పోస్ట్కి సంబంధించిన అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని మీద ఆయన స్పందిస్తూ దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలకు నియమించే ఉప కులపతులను ఇక మీదట రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా కేంద్రమే నియమించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జనరల్గా ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉంటారో వీసీలు, వాళ్ళని అంటే రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తారు మొన్నటి వరకు, ఇప్పటి వరకు కూడా. అలాంటి ఆ అంశాన్ని మొత్తం ఇప్పుడు కేంద్రం తన ఆధీనంలో తీసుకోబోతోంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. అంటే ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నది సరే, ఇప్పుడు చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఉస్మానియా కావచ్చు, లేకపోతే అనేక యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఆ పరిధి మొత్తం స్టేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నియమిస్తుంది. ఇది వీసీలు కావచ్చు, అక్కడ ఎవరన్నా హెడ్ పోస్ట్లో రావాలంటే అది కేంద్రమే చూసుకుంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్ని కూడా అందులో కూడా వీసీలు నియమించే హక్కును ఇప్పుడు కేంద్రం లాగేసుకుంటుంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు ఆ అంశం మీద కూడా. దీనివల్ల రాష్ట్ర అధికారాలు కేంద్రం లాగేసుకుంటుందని ఆయన ఫైర్ అయ్యారు. వర్సిటీల విషయంలో రాష్ట్ర హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. యూజీసీల ద్వారా కేంద్రం పెత్తనం చేయడానికి చూడడం తగదని అన్నారు. ఆ మేరకు యూజీసీ రూపొందిస్తున్న కొత్త నిబంధనలు రాజ్యాంగం మీద దాడి చేయడం ఇలాంటిదే అని చెప్పారు. ఇప్పుడు రాజ్యాంగంలో చాలా క్లారిటీగా కొన్ని అంశాలనే పొందుపరుస్తారు, కొన్ని ఉన్నాయి కూడా. అంటే ఈ యూనివర్సిటీకి ఎవరు హెడ్ ఉండాలి, ఆ హెడ్ని ఎవరు నియమించాలి, ఇలాంటి కొన్ని అంశాలనే ఉంటాయి రాజ్యాంగంలో. ఆ అంశాలు రాజ్యాంగం ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని మనం మొత్తం కంట్రోల్లో తీసుకొని అసలు ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇక నుండి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ కూడా మేమే నియమిస్తామని చెప్పేసి కేంద్రం ముందుకు రావడం, ఆ హక్కును కూడా లాక్కోవడం ఏంటి అనే అంశం మీద రేవంత్ రెడ్డి గారు చాలా ఫైర్ అయ్యారు. సో నిన్నైతే సెంట్రల్ మీద రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా సీరియస్గానే ఫైర్ అయ్యారు రెండు అంశాల్లో, యూనివర్సిటీకి సంబంధించిన అంశం, అలాగే ఈ పద్మ అవార్డ్స్ సంబంధించిన అంశం. సో పద్మ అవార్డ్స్ అయితే ఇప్పటికీ చాలా కాంట్రవర్సీ అనేది అయ్యింది. కంప్లీట్ పొలిటికల్ యాంగిల్లోనే ఈ పద్మ అవార్డ్స్ అని అనౌన్స్ చేస్తున్నారనే ఒక విమర్శ అయితే ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ అయిపోయింది. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.